అకార్డింగ్ టు హెచ్ఎల్ఏ టెస్టింగ్ రిపోర్ట్ బ్లడ్ మ్యాచింగ్, క్రాస్ మ్యాచింగ్ అండ్ టిష్యూ మ్యాచింగ్ అన్నీ పాజిటివ్గా వచ్చాయి. సో మీరు కిడ్నీ డొనేట్ చేయొచ్చు. ఇస్ దర్ ఎనీ బ్లడ్ రిలేషన్ బిట్వీన్ యూ అండ్ విస్మయ? లేదు మేడం, తను నాకు బాగా కావాల్సిన ఆవిడ. ఈరోజు మా అమ్మ బతికుందంటే ఆమె వల్లే మేడం. విస్మయ మీ అమ్మగారిని కాపాడినందుకు మీరు విస్మయని కాపాడుతున్నారు. అవును మేడం, ఈరోజు మా అమ్మ బతికుందంటే దానికి కారణం విస్మయ గారే. నేను విస్మయ గారిని బతికిస్తే నాలాంటి ఎంతో మందికి తను సహాయపడుతుంది కదా మేడం. దాట్స్ రైట్. బట్ మీ భవిష్యత్తు గురించి కూడా ఆలోచించండి. మేడం, నా భవిష్యత్తు కన్నా మా అమ్మ ప్రాణం కాపాడిన ఆ అమ్మాయి భవిష్యత్తు ముఖ్యం కదా మేడం. మీరు ఆపరేషన్కి రెడీ చేయండి మేడం. డాక్టర్, హౌజీ? యా, ఆయనకి మాట్లాడటం వీలు పడదు. తలకి బలంగా గాయం అవటం వల్ల తన నర్వస్ సిస్టమ్ డిస్టర్బ్ అయింది. అతనికి మనం మాట్లాడేది వినిపిస్తుంది, అర్థవుతుంది, బట్ హీ కాంట్ టాక్. సుమన్, నేను డాక్టర్ అమృతని, గుర్తుపట్టావా? ఆయన మాట్లాడలేడు అమృత. ఐ నో, బట్ రాయగలడా? వి కుడ్ ట్రై. పెన్ని లేపండి. సుమన్, విస్మయ నీకు ఎలా పరిచయం అయింది? యాక్సిడెంట్ ఎలా జరిగింది? ఆ రోజు అమ్మ కోసం కొత్త చీర కొనుక్కొని ఇంటికెళ్ళాను. కానీ ఆ రోజు అమ్మ ఇంట్లో కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిందని వెతుకుతూ ఉంటే అమ్మ ఎక్కడున్నావు? పక్కింటి అబ్బాయి వచ్చి అమ్మకి సీరియస్ అయింది, హాస్పిటల్లో చేర్పించారని చెప్పాడు. వెంటనే అమ్మను చేర్పించిన హాస్పిటల్కి వెళ్ళాను. ఆ క్షణంలో బెడ్ మీద ఉన్న అమ్మని చూసి నా ప్రాణం పోయినంత పనైంది. అమ్మకి ఏమైంది అని కనుక్కుందామని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, సార్ మా అమ్మకి ఏమైంది సార్? మీరు పేషెంట్కి ఏమవుతారు? సార్ నేను తన కొడుకు సుమన్ని సార్. ఏమైంది సార్? ఆవిడికి కార్డియోక్ అరెస్ట్ అయింది. ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయాలి. హాస్పిటల్లో చేర్పించిన వాళ్ళే ఖర్చులన్నీ భరిస్తానన్నారు. అది కాదు సార్, అమ్మని హాస్పిటల్లో చేర్పించింది ఎవరు సార్? వాళ్ళెవరో మాకు తెలీదు, కానీ వాళ్ళు ఇచ్చిన విజిటింగ్ కార్డు ఉంది, ఆగండిస్తాను. ఇదే వాళ్ళ కార్డు. అంత డబ్బిచ్చి సహాయం చేసింది ఎవరా అని తెలుసుకోవడానికి వెతుక్కుంటూ ఆశ్రమానికి వెళ్ళాను. సార్ నమస్కారం. నమస్తే. విస్మయ మేడం ఉన్నారా? ఓ విస్మయ మేడమా, వెయిట్ చేయండి, పిలుస్తా. అలాగేనండి. లోపలికెళ్ళండి. ఇటా? థ్యాంక్స్ అండి.
విస్మయ అంటే ఈమెనా? మా అమ్మని హాస్పిటల్లో చేర్పించింది ఈవిడేనా? ఇంతకు ముందు ఈమెను ఎక్కడో చూశాను.